ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఆరోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు అన్నారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 14,74,000 రూపాయల విలువ గల 40 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జువాడి నరసింహరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం జువాడి నరసింహరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్య వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఎవరికైతే రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మరి రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజు యువ వికాసం కింద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మరి ఆర్థిక పరిస్థితి లేక మరి పెద్ద చదువు చదివి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజు యువ వికాసం కింద కూడా మరి త్వరలోనే వాళ్ళకు బ్యాంకు ద్వారా మరి మంజూరు చేయించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీకు డబ్బులు కూడా మంజూరు చేయిస్తూ ఉన్నది ప్రభుత్వం. వీళ్ళందరూ దయచేసి మరి ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు వాళ్ళకి నీడగా ఉండాలి, వాళ్ళకి నీడ కావాలి, పేద ప్రజలకు అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు కావాలని కూడా ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయించడం జరిగింది. మన నియోజకవర్గానికి దాదాపు 3,500 ఇల్లు మంజూరైంది. ఇక్కడ మల్లాపూర్ మండలం పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ అందరికంటే కూడా మన 760 ఇల్లు కూడా మల్లాపూర్ మండలానికి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరి అర్హులు అందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం. అదేవిధంగా రాజు యువ వికాసం కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరెవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజు యువ వికాసం కింద తప్పకుండా మంజూరు అవుతాయని తెలియజేస్తూ మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు దయచేసి మీ మహిళా సోదరు మనందరూ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్ని మాటలు చెప్పి మరి ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చి ఇవాళ మనం ఎన్ని ఇస్తున్నాం, వాళ్ళు డబల్ బెడ్రూమ్ అని ఎన్ని ఇచ్చింది, మనం ఇందిరమ్మ ఇళ్ళని ఎన్ని ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. దయచేసి ఆలోచించి మరి రాబోయే స్థానిక సంస్థల్లో మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిల్చున్న అభ్యర్థులైనా మీరు గెలిపించుకుంటే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఇంతకంటే ఎక్కువ సీఎంఆర్లు వస్తాయి, ఇంతకంటే ఎక్కువ నిధులు వస్తాయి. మనము ఏది స్పెషల్ డెవలప్మెంట్ కింద సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి ఎన్నో మంజూరు చేయించడం, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. నేను కూడా మా గ్రామ నాయకులకు కానీ ఇక్కడ ఉన్న మహిళా సోదరు అందరూ చెప్తా ఉన్నాం,